మనకి కంపేరింగ్ టు బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉన్న ప్రైస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే మేడం, మనము వెళ్ళేది హెలికాప్టర్ వే, ప్లస్ అందులో మనము డార్చిన్ అనే తక్లాకోట్ అనే ప్లేస్ ఉంటుంది మేడం మనకి వెళ్ళే రూట్లో, హయ్యర్ ఆల్టిట్యూడ్ ప్లేస్ అది. సో అక్కడ అందరు ట్రావెల్ ఆపరేటర్స్ కూడా 2 days స్టే ఇస్తారు. 2 days అంటే వెళ్ళేటప్పుడు ఒక రోజు, వచ్చేటప్పుడు ఒక రోజు. కానీ మనం ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు 2 days ఇస్తాం. బికాస్ మనం హయ్యర్ ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్నాం కాబట్టి మన బాడీ ఆ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వడానికి మనం అడిషనల్గా ఇంకొక స్టే ఇస్తామండి. అదొకటి. అది కాకుండా మేడం మనకి యాక్చువల్లీ మా తల్లిదండ్రుల్ని మేము యాత్రకి ఎలా అయితే తీసుకొని వెళ్ళి మాకున్న నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేసుకొని పర్సనల్ కేర్ ఏదైతే చూపిస్తామో అది అన్బిలీవబుల్ అనమాట. అంటే మాకు యాత్ర అయిపోగానే చాలామంది యాత్రికులు మా దగ్గరకు వచ్చి కంటి నీరు పెట్టుకొని మమ్మల్ని హత్తుకొని అసలు చాలా ఆనందం తెలియజేస్తారు మేడం. ఇలాంటివి అంటే ఇంత పెద్ద యాత్రలు ఎవరితో పడితే వాడితోని చేయకండి. అంటే గాయత్రి టూర్స్తోనే చేయమని కాదు మేడం నా ఉద్దేశము. మీరు ఎంచుకోవాలి, మీరు ఎంచుకునే ట్రావెల్ ఆపరేటర్ ద బెస్ట్ ఉంటే మీకు ఎంత కష్టమైన యాత్ర కూడా చాలా సులభంగా అయిపోతుంది. ప్లస్ మనం ఎక్కడ కూడా ఫుడ్ దగ్గర అకామిడేషన్స్ దగ్గర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. స్పెషల్ కేర్ ఉంటుంది మేడం. సో ఇవన్నీ కలుపుకుంటే డెఫినెట్గా మనం ఒక సర్వీస్ కావాలంటే మనం పే చేయాల్సి వస్తుంది. మనం ఒక పెళ్లి చేయాలంటే మేడం 50,000లో చేయొచ్చు, ₹1,00,000 చేయొచ్చు, 2 లక్షల్లో చేయొచ్చు. కానీ క్వాలిటీ అవుట్పుట్ ఎలా ఉంటుందండి? సో అదే డిఫరెన్స్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు మేడం. వీల్ గివ్ ద బెస్ట్ సర్వీస్ అనమాట.